స్టూడెంట్స్, ఈరోజు మనం చేసేటువంటి వీడియోలో సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం బ్లూ ప్రింట్ చెప్పాము, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాము. అంటే మనం చేసేటువంటి ఈ వీడియోలో గన్ షాట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ ఏ చాప్టర్స్ వస్తాయి, మనం ఏ క్వశ్చన్స్ చదవాలి ఆ చాప్టర్స్ నుండి అనేది చూస్తున్నాం. ఓకేనా? అట్లానే కొంతమంది కాలేజీ వెళ్ళకుండా గాబరా పడుతుంటారు. వాళ్ళు ఏ క్వశ్చన్ చదవాలా, అసలుకి సిలబస్ ఏమున్నది, అసలు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేటువంటి డైలమాలో ఉంటారు. రెగ్యులర్గా క్లాసులు వెళ్ళే వాళ్ళు ఉంటారు. తర్వాత ఈ ఎగ్జామ్ టెన్షన్లో బాగా స్ట్రెస్కి ఫీల్ అయ్యి తర్వాత వాళ్ళు ఏ క్వశ్చన్స్ చదవాలి, చదివిందే చదవాలన్నా లేకపోతే ఆల్టర్నేట్ మార్క్స్ చదవాలనుకుంటారు. సో వాళ్ళ కోసం మనం చేసేటువంటి ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇవి మాత్రము చదివితే మీరు కంపల్సరీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో మనం 16 మార్క్స్ చేయవచ్చు. ఓకే, మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో మనము ఆల్రెడీ బ్లూ ప్రింట్ చెప్పాము, అందులో 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుండి వస్తాయో చెప్పాము. సో యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారము ఇప్పుడు మనం చేసేటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుండి వస్తాయో మీకు ఐడియా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఆ చాప్టర్స్ చెప్పుకుంటూ సో అందులో ఏ క్వశ్చన్స్ వస్తాయో మనం డిస్కస్ చేస్తాము. కంపల్సరీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఐడియాతో పాటు ఏం చదవాలనేటువంటిది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, చూద్దాము. ఇందులో 8 మార్క్స్ క్వశ్చన్స్లో మనకు ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసి ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ అనేటువంటి చాప్టర్స్ ఉంటాయి. ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. సో ఈ ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ నుండి తర్వాత రెండవది పి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది పి బ్లాక్ ఎలిమెంట్స్. తర్వాత మూడో చాప్టర్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఈ 3 చాప్టర్స్ 8 మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్. సో ఇది ఫిజికల్ కెమిస్ట్రీ, ఇది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి. సో మనకు ఆల్రెడీ బ్లూ ప్రింట్ ప్రకారం ఇన్ని ఎన్ని మార్క్స్ వస్తాయి ఇందులో అంటే ఇందులో 10 మార్క్స్ వస్తాయి, తర్వాత ఇందులో 16 మార్క్స్ వస్తాయి, ఇందులో 12 మార్క్స్ వస్తాయి. సో ఈ 10 మార్క్స్ లో ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, తర్వాత ఒక +2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లానే 16 మార్క్స్ లో వచ్చేసి 2+2 అనేటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది, తర్వాత ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది. 8 + 4 12, 12 + 4 16. తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక 2+2 అనేటువంటిది లేదా ఒక 4 మార్క్స్ క్వశ్చన్, తర్వాత కంపల్సరీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 8 + 4 కావచ్చు, 8 + 2+2 కావచ్చు. ఇవి మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్. మనకు ఎగ్జామ్ ఏదైనప్పటికీ చదివిన వాళ్ళకు కొంచెం ఫియర్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఫియర్ పోవడానికి మనం ఈ వీడియోలో చేస్తున్నాం, మీరు ఇది చేసుకోండి. సో ఇప్పుడు ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ సంబంధించినటువంటి ఏ క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ క్వశ్చన్స్ వస్తాయో మనం చర్చిద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇందులో పీ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఫస్ట్ మనం అనుకున్నటువంటి దాంట్లో ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. సో దీంట్లో తీసుకుంటే ఏ క్వశ్చన్స్ వస్తాయో చూడండి. సో ఎలక్ట్రో కెమిస్ట్రీ ఇందులో 2 ఉన్నాయి. ఎలక్ట్రో కెమిస్ట్రీలో వచ్చేటువంటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 100% ఈ చాప్టర్ చదివినట్లయితే మనం చేయవలసింది ఏంటంటే ఒకటి కోల్డ్ రాష్ లా అండ్ తర్వాత ఇంపార్టెన్స్ అండ్ ద అప్లికేషన్స్ కోల్డ్ రాష్ లా అండ్ అప్లికేషన్స్. సో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు టెక్స్ట్ బుక్ లో 3 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ అదే విధంగా దీనికి సంబంధించినటువంటివి నెక్స్ట్ గాల్వానిక్ సెల్ ఉంటుంది, గాల్వానిక్ సెల్ అనేటువంటిది ఉంటుంది. galvanic cell. Next one, construction of the galvanic cell. Construction
ఆఫ్ గాల్వానిక్ సెల్ అనేటువంటిది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి పారడేస్ లా, పారడేస్ ఫస్ట్ లా అండ్ పారడేస్ సెకండ్ లా ఉన్నటువంటిది. తర్వాత వీటి మీద పారడేస్ ఫస్ట్ లా మీద ఉన్నటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేటువంటిది టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. దాన్ని చూస్తే మనకు ఆ ప్రాబ్లం అనేటువంటిది రిపీటెడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ అదే విధంగా బ్యాటరీస్ అనేటువంటిది క్వశ్చన్ వస్తుంది. సో బ్యాటరీస్ లో ప్రైమరీ బ్యాటరీ తర్వాత సెకండరీ బ్యాటరీ వీటికి ఎగ్జాంపుల్స్. సో దీనికి ఎగ్జాంపుల్స్ అనేటువంటిది. ఓకే, సో ప్రైమరీ బ్యాటరీకి అనేటువంటిది ఎగ్జాంపుల్ డ్రై సెల్ అనేటువంటిది, సెకండరీ బ్యాటరీ అనేటువంటిది లెడ్ సెల్ అనేటువంటిది, నికెల్ కాడ్మియం అనేటువంటిది. ఓకే, సో ఇవి బ్యాటరీ. సో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రోకెమిస్ట్రీ లో అంటే మనము ఇక్కడ గన్ షాట్ క్వశ్చన్స్ అనేటువంటిది చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, కోడ్ రాష్ లా తీసుకుంటే ఇది 100% వస్తుంది. మీరు సార్స్ అయినా కూడా ఇదే చెప్తారు. కోడ్ రాష్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసి ఉంటారు. సో దీంట్లో కోడ్ రాష్ లా, వాట్ ఈస్ ద కోడ్ రాష్ లా, వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ద కోడ్ రాష్ లా, సో దాని మీద న్యూమరికల్స్ ఉంటాయి. ఇవి అందరూ చదవలసినటువంటి చాప్టర్. ఈ చాప్టర్ లో చూడగానే ఈ క్వశ్చన్ ప్రిఫర్ చేయాలి ఫస్ట్. సో దాని తర్వాత ఈ మధ్యలో వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే గాల్వానిక్ సెల్ వస్తుంది. అంటే మనకి ఇది ఫస్ట్ పీరియడ్ అవుతుంది, ఇది సెకండ్ పీరియడ్. సో ఒకవేళ రాని సందర్భంలో పారడేస్ లా అనేటువంటిది వస్తుంది. పారడేస్ లాలో ఫస్ట్ లా ఇచ్చి దానికి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది, సెకండ్ లా అనేటువంటిది అప్పుడప్పుడు అవుతుంది. సో ఈ రెండు చదువుకుంటే ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మనము లీవ్ చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ బ్యాటరీస్. సో ఇది మనము ఇంతకుముందు ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే మనకి బ్యాటరీస్ కనబడుతుంది. బ్యాటరీస్ లో ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ, వాటికి ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇవి ఎలక్ట్రోకెమిస్ట్రీ సంబంధించి. నెక్స్ట్ వన్ కెమికల్ కైనెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ చూసుకుంటే, కెమికల్ కైనెటిక్స్ ఫస్ట్ చూడగానే మనకి ఏ క్వశ్చన్ కనబడుతుందంటే కెమికల్ కైనెటిక్స్ లో ఆర్డర్ అండ్ molecularity. So what is the difference of the order and molecularity? Order definition, molecular definition. సో ఆర్డర్ లో తీసుకుంటే మనం ఆర్డర్ లో తీసుకున్నాం అనుకోండి, ఏమేమి ఉంటాయి ఆర్డర్ లో అంటే జీరో ఆర్డర్ అనేటువంటిది, జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అండి. సో వీటికి ఎగ్జాంపుల్స్, ప్రతి ఒక్క దానికి 2 ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సరిపోతుంది. సో ఆర్డర్ డెఫినేషన్. నెక్స్ట్ వన్ ఆర్డర్ లో జీరో ఆర్డర్ కు వాట్ ఈస్ ద జీరో ఆర్డర్ అంటే ఇక్కడ డెఫినేషన్ రాయనవసరం లేదు, కానీ జీరో ఆర్డర్ కానీ ఫస్ట్ ఆర్డర్ కానీ సెకండ్ ఆర్డర్ కు 2 ఎగ్జాంపుల్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మాలిక్యులారిటీ అన్నాం. మాలిక్యులారిటీ డెఫినేషన్, మాలిక్యులారిటీలో యూనిమాలిక్యులర్, తర్వాత బైమాలిక్యులర్ అనేటువంటిది, తర్వాత ట్రైమాలిక్యులర్ అనేటువంటిది, సో వీటికి ఎగ్జాంపుల్స్. సో మనకు కెమికల్ కైనెటిక్స్ నుండి ఆర్డర్, మాలిక్యులారిటీ డిఫరెన్సెస్, వాటి యొక్క సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిమాలిక్యులర్ కానీ, బైమాలిక్యులర్ కానీ, ట్రైమాలిక్యులర్ ఎగ్జాంపుల్స్ మనం రాయమని అంటారు. కాబట్టి ఆర్డర్ నేర్చుకున్నప్పుడు దాంతో పాటు జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఈచ్ వన్ ఆర్డర్ కు 2 ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి. తర్వాత మాలిక్యులారిటీ అనే డెఫినేషన్ వచ్చినప్పుడు మాలిక్యులారిటీ, యూనిమాలిక్యులర్, బైమాలిక్యులర్, ట్రైమాలిక్యులర్ వీటికి ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే మనకి ఈ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తామంటే కొలిజన్ బైమాలిక్యులర్ థియరీ, కొలిజన్ మాలిక్యులర్ రేట్ ఆఫ్ బైమాలిక్యులర్, కొలిజన్ బైమాలిక్యులర్ థియరీ. సో దీన్ని కొలిజన్ మాలిక్యులర్ రేట్ ఆఫ్ రియాక్షన్, బైమాలిక్యులర్ రియాక్షన్ అనేటువంటిది తీసుకుంటాము. కొలిజన్ రేట్ ఆఫ్ రియాక్షన్ బైమాలిక్యులర్, కొలిజన్ రేట్ ఆఫ్ రియాక్షన్ బైమాలిక్యులర్. సో ఇది కూడా రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ ఒకవేళ మనం ఈ సందర్భంలో ఇక్కడ మనం ఈ రెండు రానటువంటి పేపర్ టఫ్ వచ్చింది అని స్టూడెంట్స్ అనుకున్న సందర్భంలో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే దీనికి సంబంధించినటువంటి జీరో ఆర్డర్ కానీ,
తర్వాత జీరో ఆర్డర్ హాఫ్ లైఫ్ అనేటువంటిది, జీరో ఆర్డర్ హాఫ్ లైఫ్ అనేటువంటిది, హాఫ్ లైఫ్. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్ అనేటువంటిది. సో వీటిది రేట్ ఆఫ్ జీరో ఆర్డర్ రేట్ ఆఫ్ రియాక్షన్ హాఫ్ లైఫ్, తర్వాత ఫస్ట్ ఆర్డర్ రేట్ ఆఫ్ రియాక్షన్ హాఫ్ లైఫ్ అనేటువంటిది మనము ప్రూఫ్ చేయవలసి ఉంటుంది. సో ఇవి ఇక్కడ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం కాబట్టి ఇది పేపర్ టఫ్ వచ్చినట్టు సందర్భంలో ఇది వస్తుంది. సో ఇక్కడ మనము ఫిజికల్ కెమిస్ట్రీలో ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి సరే ఇవన్నీ నేర్చుకున్నా సార్ గన్ షాట్ క్వశ్చన్ చెప్పండి కంపల్సరీ అదే రావాలని కొంతమంది అడుగుతుంటారు, మన కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ కోసం మనము ఎలాంటి ప్రిఫర్ చేస్తామంటే కంపల్సరీ మనం ప్రిఫర్ చేసేటువంటి క్వశ్చన్ ఏముంటుందంటే మీరు కంపల్సరీ చదువుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ క్వశ్చన్ చదువుకోండి. ఆల్రెడీ మనం 100% రాసాము, ఈ క్వశ్చన్ చదువుకుంటారు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏ క్వశ్చన్ చదువుకోవాలంటే ఇక్కడ మీరు చదువుకునే క్వశ్చన్ ఆర్డర్ అనేటువంటిది మాలిక్యులారిటీ అనేటువంటి చదువుకుంటే సరిపోతుంది. సో ఇందులో మనకు ఈ క్వశ్చన్ లో మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి, కానీ మనకు ఫస్ట్ ఇయర్ లాగా లాంగ్ క్వశ్చన్ 19, 20, 20, 19 ఒక ఫిజికల్ కెమిస్ట్రీ 20 ఒకటి అట్లా రాదు. ఇక్కడ ఎట్లా వస్తుంది 19 క్వశ్చన్ లో మనకి ఏ అనేటువంటిది బి అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ కాబట్టి ఎలక్ట్రోకెమిస్ట్రీలో కోడ్ ర్యాష్ లో ఏ అనేటువంటిది వచ్చింది అనుకోండి, బి అనేటువంటిది ఇక్కడ నుండి వస్తుంది. అంటే మనం ఇది చదవాలి, ఇది చదవాలి, అప్పుడైతేనే 19 క్వశ్చన్ కంప్లీట్ గా రాయగలుగుతాం. ఒకవేళ కోల్డ్ రాష్ చదివి గాల్వానిక్ సెల్ రాసాం అనుకోండి కంపల్సరీ మనకు వచ్చేటువంటిది ఏ బి క్వశ్చన్స్ వస్తాయి. ఏ అనేది ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి వస్తే బి అనేటువంటిది మనకు కెమికల్ కైనెటిక్స్ నుండి వస్తుంది. ఒకవేళ ఏ అనేటువంటిది కెమికల్ కైనెటిక్స్ నుండి వస్తే బి అనేటువంటిది ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి వస్తుంది. అందుకనే మీరు చదువుకున్నప్పుడు ఇది చదవాలి, ఇది చదవాలి, అప్పుడు మనకు కంపల్సరీ ఈ క్వశ్చన్ 19th క్వశ్చన్ అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఒకవేళ మీరు చదివిన తర్వాత ఇంకా చదవాలనుకున్నప్పుడు గాల్వానిక్ సెల్ చదవండి, సెకండ్ ప్రియారిటీ. ఇక్కడ సెకండ్ ప్రియారిటీ. సో ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ఒక్కోసారి ఇదేనా రావచ్చు, ఇదే రావు, కాబట్టి ఇందులో ఈ 2 చదువుకొని ఇందులో ఈ 2 చదువుకుంటే మీరు ఫుల్ఫిల్ చేస్తారు. ఇక్కడ 19th క్వశ్చన్ కంప్లీట్ గా చేస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి 19th క్వశ్చన్ చేయాలంటే ఏం చదవాలి, ఎలక్ట్రోకెమిస్ట్రీ చదవాలి, కెమికల్ కైనెటిక్స్ చదవాలి. ఎలక్ట్రోకెమిస్ట్రీ చదివినప్పుడు కోల్డ్ రాష్ లా అనేటువంటిది గాల్వానిక్ సెల్. సో ఇందులో చదివినప్పుడు ఆర్డర్ మాలిక్యులారిటీ తర్వాత కొలిజన్. సో ఇప్పుడు 19th క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటిదంటే మనకు వచ్చేసి తర్వాత పి బ్లాక్ ఎలిమెంట్స్. పి బ్లాక్ ఎలిమెంట్స్. సో పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకు ఏమేమి ఉంటాయి పి బ్లాక్ ఎలిమెంట్స్ లో అంటే పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకు 5th గ్రూప్ ఉంటుంది, తర్వాత 6th గ్రూప్ ఉంటుంది, 7th గ్రూప్ ఉంటుంది, 8th గ్రూప్. సో ఇక్కడ 5th గ్రూప్ లో మనము ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా, ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. అమోనియాని ఎందులో ప్రిపేర్ చేసామంటే హేబర్స్ ప్రాసెస్, హేబర్స్ ప్రాసెస్, ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా బై హేబర్స్ ప్రాసెస్. ఇది ఫస్ట్ ఇయర్ లోనే నేర్చుకుంటాము. రిషార్ట్ లేటర్స్ అక్కడే కండిషన్ ఎట్లా ఉంటుందో అదే ఇక్కడ రాసెస్ అయిపోతుంది. తర్వాత అమోనియా రియాక్ట్ విత్ అమోనియా. సో జింక్ సల్ఫేట్, తర్వాత కాపర్ సల్ఫేట్, తర్వాత జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్. నెక్స్ట్ వన్ అదే విధంగా సిల్వర్ క్లోరైడ్. సో దీంట్లో దీనికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? Preparation of ammonia by Haber process. Next one, ammonia is react with the zinc sulfate, copper sulfate, silver. ఇది అమోనియా యొక్క కెమికల్ ప్రాపర్టీస్. సో నెక్స్ట్ వన్ ఇందులో బి క్వశ్చన్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ ని ఏ మెథడ్ ద్వారా ప్రిపేర్ చేస్తామంటే ఆస్ట్వాల్డ్ మెథడ్. ఆస్ట్వాల్డ్స్ మెథడ్. ఆస్ట్వాల్డ్స్ మెథడ్. తర్వాత నైట్రిక్ యాసిడ్. సో రియాక్ట్ విత్ నైట్రిక్ యాసిడ్ దేంతో రియాక్ట్ అవుతుంది, ఒకటి జింక్ అనేటువంటిది, రెండోది కాపర్ అనేటువంటిది. సో ఓకేనా, జింక్ అనేటువంటిది, కాపర్ అనేటువంటిది, తర్వాత సల్ఫర్ అనేటువంటిది, తర్వాత నెక్స్ట్ అదే విధంగా ఫాస్ఫరస్ అనేటువంటిది. సో ఇవి. సో ఈ 5th గ్రూప్ లో చదువుకున్నప్పుడు మనం లాంగ్ క్వశ్చన్ ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వవలసింది 5th గ్రూప్ లో అయితే అమోనియా అనేటువంటిది, అమోనియా ఇస్ రియాక్ట్ విత్ ద జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, సిల్వర్ క్లోరైడ్. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్ట్వాల్డ్ మెథడ్. నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ విత్ జింక్, కాపర్, సల్ఫర్, ఫాస్ఫరస్. ఇది 5th గ్రూప్ లో వచ్చేటువంటి లాంగ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 6th గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. 6th గ్రూప్ తీసుకుంటే
సిక్స్త్ గ్రూప్ లో మనకు ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ఓజోన్ ప్రిపరేషన్, O3 ప్రిపరేషన్. O3 preparation, ozone is react with the lead sulfide, తర్వాత ఇథిలీన్ C2H4 ఇథిలీన్, తర్వాత సి వచ్చేసి సిల్వర్ అనేటువంటిది, తర్వాత అదే విధంగా మెర్క్యూరీ అనేటువంటిది, ఓకేనా. తర్వాత పొటాషియం అయోడైడ్ అనేటువంటిది, తర్వాత నెక్స్ట్ వన్ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది. సో ఓజోన్ యొక్క ప్రిపరేషన్, ఓజోన్ ఇస్ రియాక్ట్ విత్ ద లెడ్ సల్ఫైడ్, ఇథిలీన్, సిల్వర్, మెర్క్యూరీ, పొటాషియం అయోడైడ్, నైట్రిక్ ఆక్సైడ్. సో ఇది ఒక క్వశ్చన్. తర్వాత సిక్స్త్ గ్రూప్ లో ఇంకొక లాంగ్ క్వశ్చన్ ఏంటిదంటే సిక్స్త్ గ్రూప్ లో ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్, కాంటాక్ట్ ప్రాసెస్. సో దానికి సంబంధించినటువంటి 2-3 కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి చదువుకుంటే సిక్స్త్ గ్రూప్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వన్ సెవెంత్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. సెవెంత్ గ్రూప్ వచ్చేసి సెవెంత్ గ్రూప్ అనేటువంటిది సెవెంత్ గ్రూప్ లో ప్రిపరేషన్ ఆఫ్ ద క్లోరిన్, ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్. సో ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్, క్లోరిన్ అనేటువంటిది ఒకటి లాబొరేటరీ మెథడ్, లాబొరేటరీ మెథడ్, లాబొరేటరీ మెథడ్. తర్వాత నెక్స్ట్ అదే విధంగా రెండోది డెకాన్స్ మెథడ్, డెకాన్స్ మెథడ్ లో ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే. సో ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్, క్లోరిన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం, లాబొరేటరీ మెథడ్ లో ప్రిపేర్ చేస్తాము. డెకాన్స్ అంటే ఎలక్ట్రోలైసిస్ మెథడ్ లో ప్రిపేర్ చేస్తాం. తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ వచ్చేసి, సో ఇందులో కెమికల్ ప్రాపర్టీస్ లో కోల్డ్ డైల్యూటెడ్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, తర్వాత కాన్సన్ట్రేటెడ్ అండ్ హాట్ సోడియం హైడ్రాక్సైడ్. సో chlorine is react with the cold and diluted sodium hydroxide and concentrated hot sodium hydroxide. నెక్స్ట్ అదే విధంగా ఎక్సెస్ ఆఫ్ అమోనియా, తర్వాత అదే విధంగా తర్వాత పొటాషియం అయోడైడ్, తర్వాత స్లేక్ లైమ్, స్లేక్ లైమ్. సో స్లేక్ లైమ్. తర్వాత నెక్స్ట్ వన్ అదే విధంగా HCl తోటి H2S తోటి రియాక్షన్ అనేటువంటిది, ఫెర్రస్ సల్ఫేట్ తోటి రియాక్షన్ అనేటువంటిది, సోడియం థయోసల్ఫేట్ అనేటువంటిది. సో ఇందులో చాలా కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మెయిన్ గా మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఈ కెమికల్ ప్రాపర్టీ తీసుకుంటే సరిపోతుంది. అంటే మరి ఎయిత్ గ్రూప్ కూడా ఉంటుంది. ఎయిత్ గ్రూప్ అనేటువంటిది, ఎయిత్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. ఎయిత్ గ్రూప్ లో మనకు ఆల్రెడీ క్సినాన్ డైఫ్లోరైడ్, క్సినాన్ టెట్రాఫ్లోరైడ్ అనేటువంటిది, క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ అనేటువంటిది. సో ఆల్రెడీ ఇవి 4 మార్క్స్ వస్తాయి, లేకపోతే 8 మార్క్స్. వీటి యొక్క ప్రిపరేషన్, నెక్స్ట్ వన్ వీటి యొక్క జామెట్రీ నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి మనకి పి బ్లాక్ లో ఎలిమెంట్స్ లో వచ్చింది. మరి ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి? సో మనం ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ చూడగానే ఈ క్వశ్చన్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అవుతుంది. ఏ క్వశ్చన్? ఓజోన్ రియాక్ట్ విత్ ఇది. నెక్స్ట్ వన్, సో తర్వాత వచ్చేటువంటిది క్లోరిన్ లో డెకాన్స్ ప్రాసెస్ కానీ లాబొరేటరీ మెథడ్ లో ఇవి కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి వస్తాయి. కాబట్టి నెక్స్ట్ వన్ ఇదంటే ఇది కూడా వస్తుంది, కానీ ఇది 4 మార్క్స్ వెళ్ళిపోతుంది. సో ఇవి ప్రిఫర్ చేయాలి. ఓజోన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అవుతుంది. 100కి 90% ఈ క్వశ్చన్ వచ్చేటువంటి ఛాయిస్ ఉంది. కానీ ఇక్కడ మాత్రము ఇది 20 క్వశ్చన్ వస్తుంది కాబట్టి 20లో డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ వస్తుంది. సో కొన్ని సందర్భాల్లో AB వచ్చినప్పుడు ఇది A వస్తే ఇంకోటి B వస్తుంది. ఒకవేళ అమోనియా అనేటువంటి ప్రిపరేషన్ బై అమోనియా అని అనుకోండి, సెకండ్ క్వశ్చన్ లో ప్రిపరేషన్ బై సల్ఫ్యూరిక్ యాసిడ్ కాంటాక్ట్ మెథడ్ లో అడుగుతుంటాడు. కాబట్టి ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మనము అంటే 19th క్వశ్చన్ అనేటువంటిది ఫిజికల్ కెమిస్ట్రీ నుండి, 28th క్వశ్చన్ అనేటువంటిది ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుండి మనం చేయవచ్చు. సో ఇక్కడ మనం చదువుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఓజోన్, దానికి సంబంధించినటువంటి రియాక్షన్ విత్ ద ఓజోన్, దిస్ ఇస్ ద లెడ్ సల్ఫైడ్, ఇథిలీన్, తర్వాత సిల్వర్, మెర్క్యూరీ, పొటాషియం అయోడైడ్, నైట్రిక్ ఆక్సైడ్. సో ఇందులో వచ్చినట్లయితే ఏది కూడా మిస్ కాకుండా ఉంటుంది.
నెక్స్ట్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ చూద్దాము. ఆర్గానిక్ కెమిస్ట్రీలో సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏమొస్తాయి ఆర్గానిక్ కెమిస్ట్రీలో అంటే నేమ్డ్ రియాక్షన్స్ వస్తాయి. నేమ్డ్ రియాక్షన్స్. సో ఈ నేమ్డ్ రియాక్షన్స్ ఒక 16 ఉంటాయి. 16 నేర్చుకుంటే సరిపోతుంది. సో మనకు 21 క్వశ్చన్ గా మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ABCD అనేటువంటి నేమ్డ్ రియాక్షన్స్ వస్తాయి. సో ప్రతి దానికి ఈక్వేషన్ రాయాలి, తర్వాత స్టేట్మెంట్ రాయాలి. ఈక్వేషన్ రాస్తే 1 మార్కు, స్టేట్మెంట్ రాస్తే 1. సపోజ్ ఇక్కడ మనకు వచ్చేటువంటి విలియమ్సన్ సింథసిస్ అనేటువంటిది, తర్వాత రీమన్ టీమర్ రియాక్షన్, మూడోది కోల్ బేస్ రియాక్షన్, తర్వాత నెక్స్ట్ అదేవిధంగా కార్బైల్ అమైన్ రియాక్షన్. సో ఇది ABCD అనేటువంటిది ఒక 21 క్వశ్చన్. సపోజ్ ఇవే క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, విలియమ్సన్ సింథసిస్ అన్నప్పుడు విలియమ్సన్ సింథసిస్ డెఫినేషన్ రాయాలి. అంటే డెఫినేషన్ మీన్స్ ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ రాయాలి, దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ పార్ట్. సో జనరల్ రియాక్షన్ రాయొచ్చు లేదా డైరెక్ట్ రియాక్షన్స్ రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ రీమన్ టీమర్ రియాక్షన్ అనేది, కోల్డ్ బేస్ రియాక్షన్ అనేది కార్బన్. సో స్టేట్మెంట్ ఇక్కడ మనకు 4 అంటే ఈచ్ వన్ 2 మార్క్స్. ఈచ్ వన్ రియాక్షన్ నేమ్ రియాక్షన్ 2 మార్క్స్ కాబట్టి ఆ రియాక్షన్ అనేటువంటిది ఒకటి ఈక్వేషన్ పార్ట్ ఇస్తారు, ఒకటి స్టేట్మెంట్ ఉంటుంది. మరి మీరు రాసుకున్నారనుకోండి, 4 ఈక్వేషన్ రాశారనుకోండి, మీరు 8 మార్క్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ 8 మార్క్స్ అట్లా ఇవ్వరు. ఇక్కడ ఏమి ఇస్తారు, ఒకటి ఈక్వేషన్ రాసినందుకు ఇస్తారు, దాన్ని స్టేట్మెంట్ రాయడానికి ఈక్వేషన్ ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ మనం అదే విధంగా రీమన్ టీమన్ కోల్ బేస్ తర్వాత ఇంకా కొన్ని రియాక్షన్ చూసినట్లయితే ఇంకా ఏమున్నాయి అంటే ఇంకా కొన్ని రియాక్షన్స్ అనేటువంటివి శాండ్ మేయర్ రియాక్షన్ అనేటువంటిది, గటర్మాన్ రియాక్షన్ అనేటువంటిది, తర్వాత ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేటువంటిది, తర్వాత నెక్స్ట్ వన్ అదే విధంగా శాండ్ మేయర్ గటర్మాన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేటువంటిది, HBZ అనేటువంటిది రియాక్షన్. HBZ రియాక్షన్ మీన్స్ ఎల్ వలహాట్ చెలక్సీ రియాక్షన్ అనేటువంటిది. తర్వాత ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే సో నెక్స్ట్ వన్ ఉర్జు రియాక్షన్, తర్వాత ఫిట్టింగ్ రియాక్షన్, తర్వాత ఉర్జు ఫిట్టింగ్ రియాక్షన్. ఓకేనా. నెక్స్ట్ వన్ అదే విధంగా ఆల్డాల్ రియాక్షన్, ఇంకొకటి ఇక్కడ చూడండి, ఆల్డాల్ రియాక్షన్, తర్వాత క్రాస్ ఆల్డాల్ రియాక్షన్, తర్వాత నెక్స్ట్ అదే విధంగా కెనిజెరో రియాక్షన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని రియాక్షన్స్ లో ఇంకా కొన్ని రియాక్షన్ చూసాం అనుకోండి. ఒకటి ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్, నెక్స్ట్ వన్ alkylation. సో నెక్స్ట్ వన్ ఫింకిల్ స్ట్రెయిన్ రియాక్షన్, తర్వాత ఫ్రాంక్లాండ్ రియాక్షన్. సో ఇవి మనకు మేజర్ గా చదువుకునేటువంటి రియాక్షన్. సో మనము క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మనకు ఎక్కువ శాతం కరెంటువంటి రియాక్షన్స్ ఏముంటాయి, ఇవి విలియమ్సన్ సింథసిస్ అనేది, రీమన్ టీమర్ రియాక్షన్, కోల్ బేస్ రియాక్షన్, కార్బైల్ అమైన్ రియాక్షన్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ శాండ్ మేయర్ రియాక్షన్ నేర్చుకుంటే ఇక్కడ గటర్మాన్ రియాక్షన్ ఈజీగా ఉంటుంది. తర్వాత HBZ అనేటువంటిది
అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో ఉర్జు రియాక్షన్ మనకు ఫస్ట్ ఇయర్ లో వస్తుంది. ఇక్కడ ఉర్జు రియాక్షన్ నేర్చుకుంటే ఫిట్టింగ్ రియాక్షన్ ఉర్జు రియాక్షన్ మధ్య డిఫరెన్సెస్ నేర్చుకుంటే మనకు ఉర్జు ఫిట్టింగ్ రియాక్షన్ అనేటువంటిది ఈజీగా ఐడెంటిఫై. ఉర్జు రియాక్షన్ లో ఆల్కైల్ హాలైడ్ తీసుకుంటాం, ఇక్కడ ఎరైల్ హాలైడ్ తీసుకుంటాం, ఇక్కడ ఆల్కైల్ హాలైడ్ ఎరైల్ హాలైడ్ తీసుకొని మనం ప్రిపేర్ చేస్తాం. కాబట్టి ఏదైనా సో మాక్సిమం గా ఆర్డర్ కండెన్సేషన్, తర్వాత క్రాస్ ఆర్డర్ కండెన్సేషన్, కెంజరో రియాక్షన్. సో ఇంతవరకు మీరు చదువుకుంటే ఒక 12 రియాక్షన్ చదువుకున్నారనుకోండి, మీరు కంపల్సరీ ఇక్కడ లాంగ్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇవి మనకు ఉన్నటువంటి లాంగ్ క్వశ్చన్స్ వచ్చేటువంటివి ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇవి కాకుండా మనం ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఫీనాల్ అనేటువంటిది, ఫీనాల్ యొక్క ఎసిడిక్ ప్రాపర్టీ అనేటువంటిది క్వశ్చన్ ఉంటుంది. సో అది కొన్ని సందర్భంలో వస్తూ ఉంటుంది. తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ వస్తుంది. కానీ మేజర్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే మీకు ఏ దాంట్లో చూసుకున్నా కూడా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా ఇవే వస్తూ ఉంటాయి. అది టీఎస్సీ కావచ్చు, ఏపీ కావచ్చు. ఇది మీరు కనుక ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయదలుచుకుంటే నేబుల్ రియాక్షన్ చదువుకొని వదిలిపెట్టేశారు. ఇవి మనకు ఉన్నటువంటి చాప్టర్స్. ఓకే, సో చూడండి ఒకసారి మనం రిజల్ట్ చేద్దాం ఏమేమి నేర్చుకున్నాము. సో ఇక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ తీసుకున్నాం. ఇది ఫిజికల్ కెమిస్ట్రీ సంబంధించిన. తర్వాత ఇది పి బ్లాక్ అనేటువంటి ఇనార్గానిక్ కెమిస్ట్రీ సంబంధించిన. నెక్స్ట్ వన్ ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటిది. సో ఇక్కడ మీరు కనుక ఫస్ట్ అటెంప్ట్ చదివే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఏం చదవాలి, ఇక్కడ కోడ్ ర్యాష్ లా అనేటువంటిది చదవాలి. తర్వాత నెక్స్ట్ ఏం చదవాలి, ఆర్డర్ మాలిక్యులారిటీ చదవాలి. తర్వాత కొలిజన్ బయోమాలిక్యులర్. సో మీరు ఒకవేళ స్కిప్ చేయదలుచుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా హార్డ్ ఉన్నదో అనుకుంటే మనకు ఫిజికల్ కెమిస్ట్రీ ఇది కానీ, తర్వాత పి బ్లాక్ సంబంధించినటువంటి ఇనార్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఈ రెండు ఏరియాలు చూసుకుంటే మీరు 3 questions లో 2 questions కంపల్సరీ చేయగలుగుతారు. సో ఒకవేళ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా చదువుకున్నా కానీ మనకు 4 marks లో మనం చేయవచ్చు. ఓకే, మనం 4 marks లో కూడా ఒక్కోసారి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ క్వశ్చన్ వస్తుంది అంటే SN1 రియాక్షన్ అనేటువంటిది వస్తుంది. 4 marks లో తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి రియాక్షన్ ఏంటంటే SN1 రియాక్షన్ అనేటువంటిది వస్తుంది. అదే విధంగా SN2 రియాక్షన్ అనేటువంటిది వస్తుంది. సో ఇవి దీంతో పాటు ఇవి కూడా వస్తాయి. ఇవి రెండు కలిపి 4 marks ఇస్తారు. అప్పుడు 2 జా 4 అవుతుంది. ఒకవేళ లాంగ్ క్వశ్చన్ ఈ నేమ్ రిలేషన్ పక్కా వస్తాయి. దాంట్లో మీరు చదువుకున్నప్పుడు అది 8 marks లో చేయొచ్చు, లేకపోతే 4 marks చేయవచ్చు. ఇవి మనం చదువుకోవాల్సినటువంటి క్వశ్చన్స్. అవి 8 marks లో మీరు మాత్రము 2 అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, ఫిజికల్ కెమిస్ట్రీ సంబంధించినటువంటివి, పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ సంబంధించిన క్వశ్చన్స్ మీరు చదువుకుంటే లాస్ట్ దాంట్లో 3rd బిట్లో మీరు కంపల్సరీ చేయవచ్చు. ఒకవేళ 3 ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ లో ఫిజికల్ ఆర్గానిక్ అయినా చదువుకోవచ్చు, ఇనార్గానిక్ ఆర్గానిక్ చదువుకోవచ్చు, లేదా ఇనార్గానిక్ ఫిజికల్ చదువుకోవచ్చు, ఇనార్గానిక్ లేదా ఆర్గానిక్ ఫిజికల్ చదువుకోవచ్చు. ఏ చదువుకున్నా మీకైతే క్వశ్చన్ అనేటువంటిది స్కిప్ కాకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియో కోసం చూడండి. నెక్స్ట్ లో మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే.